అందరికీ నమస్కారం అండి. ఆ పరమశివుని అనుగ్రహంతో అందరం సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు సోమవారం కదా, అభిషేకం కోసం రెడీ చేసుకుంటున్నాం. ఇది శంఖము తిరుపతిలో పాప వినాశనం దగ్గర మా అమ్మ కొనింది. దీంతో ఏం చేస్తారమ్మా అంటే, శివుడికి అభిషేకం దీంతో చేస్తే చాలా మంచిది అని చెప్పింది. ఇంకా ఈరోజు శివుడికి ఆవు పాలతో నీటితో అభిషేకం చేసుకొని ప్రశాంతం పూజ చేసుకున్నాం. నేను ఒక కొటేషన్ చదివానండి. ఒక వ్యక్తి ఒక రాజును చూసినప్పుడు ఆ దేవుడి దయ ఉంటే నేను ఇలా రాజయ్యేవాన్నేమో అనుకుంటాడంట. అదే వ్యక్తి ఒక బిచ్చగాన్ని చూసినప్పుడు ఆ దేవుని దయ లేకపోతే నేను ఇలా బిచ్చగాన్ని అయ్యేవాన్నేమో అని ఎందుకు అనుకోడు అని. నాకైతే చాలా నచ్చింది. చాలామంది ఇలాగే కదా, వాళ్ళకంటే హై పొజిషన్లో ఉన్న వాళ్ళని చూసి ఇలా కాలేదు అని బాధపడతారే తప్పితే, వాళ్ళకంటే దీన పరిస్థితిలో ఉన్న వాళ్ళని చూసి ఇంకా నయం, వాళ్ళకంటే మనం చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి అనుకోరు. చాలామంది అంటుంటే విన్నాను, మన పరిస్థితి దేవుడి దయ లేదు, మన పరిస్థితి అందుకే ఇలా ఉంది, ఆ దేవుడి దయ ఉంటే పరిస్థితి చాలా బాగుండదు అని అంటూ ఉంటారు. మనం అనుభవించే పరిస్థితులు పోయిన జన్మలోనో ఈ జన్మలోనో మన చేసే కర్మ ఫలితాలను బట్టి మనం అనుభవిస్తూ ఉంటాము ఇవి. కానీ ఆ దేవుడి దయ లేకుండా కాదు, దేవుడికి అందరూ సమానమే. మనంతటా మనం కోరుకుంటే దేవుడిచ్చే చాలా తక్కువ, అదే దేవుడు తనంతట తాను ఇస్తే మనకిచ్చే చాలా ఎక్కువ. అంతే కదండి. ఓం నమ